ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నీ పలికిన భవహరముగునట పలికదవే రెండుగాదు పలుకగనేలా. శ్రీమన్మహాభాగవతంలో సప్తమ స్కంధంలో మనం ఉన్నాం. ధర్మరాజు గారికి నాద మహర్షి వర్ణాల గురించి, కులాల గురించి, ధర్మాల ఆశ్రమాల గురించి, ఎవరెవరు ఏ ధర్మాలను ఆచరించాలో అవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు ఆశ్రమ ధర్మాలు చెప్తూ ఉన్నాడు. ముందుగా బ్రహ్మచర్య ధర్మాలు చెప్తున్నాడు. అంటే బ్రహ్మచారులు ఎలా ఉండాలి అనేది. బ్రహ్మచారి ఏ వేషం వేసుకోవాలంటే బ్రహ్మచారి మౌంజీ, కౌపీనం, యజ్ఞోపవీతం, కృష్ణాజనం జంక చర్మం, పలాచదండం అంటే మేడి కర్ర, కమండలం, దర్భలు ధరించాలి. ఇప్పుడు పడితే ఇప్పుడు కేశ సంస్కారం చేసుకోకూడదు. అంటే గడ్డాలు తీసేసుకోవడం, తలకాయలు రాఫులు చేసుకోవడం కుదరదు. కేశ సంస్కారం అంటాం కాబట్టి తిథివార నక్షత్ర సంబంధం లేకుండా చేసుకోవడానికి వీలు లేదు. శీలవంతుడై బ్రహ్మ ప్రవర్తించాలి. మానవుడు 3 పూటల బ్రహ్మగాయత్రిని జపించాలి. ప్రాతకాలంలో, సాయంకాలాల్లో సూర్యోపాసన చేయాలి, అగ్ని ఆరాధన చేయాలి, గురువుగారి నమస్కారం చేయాలి, దేవతాచరణ చేయాలి. గురువుగారి గృహంలో దాసుడులాగా, భృత్యుడులాగా భక్తి, వినయం, సౌమరస్యం కలిగి ఉంటూ వేదాలు వల్లిస్తూ ఉండాలి. అధ్యయనానికి మొదట్లో, చివరిలో గురువుగారి పాదాలకు నమస్కారం చేయాలి. ఉదయం సాయంకాలం మంచి గృహస్థుల నుంచి భిక్షాన్నం గ్రహించి గురువులకు నివేదించి వారి అనుజ్ఞతో మితంగా భోజించాలి. నియమితమైన దినాల్లో ఉపవాసాలు ఉండాలి. స్త్రీలతో కానీ, స్త్రీలతో కానీ, స్త్రీలోదులతో కానీ అనవసరంగా సంభావించకూడదు. అంటే అనవసరంగా వాళ్ళతో మాట్లాడకూడదు. బ్రహ్మచారి గురువుగారి భార్యలతోటి, అంటే గురుపత్తులతోటి, ఇతర స్త్రీలతోటి తల అంటించుకోవడం, తల దువ్వించుకోవడం, ఒళ్ళు పట్టించుకోవడం, స్నాన సపర్యలు చేయించుకోవడం, ఏకాంతంగా వాళ్ళతో గడపడం, ఎల్లప్పుడూ ఇంటిలో ఉండకుండా జితేంద్రియుడై సత్యభాషణుడై ఉండాలి. అంటే ఏ పరిస్థితితో కూడా ఏకాంతంగా ఉండకూడదు. దానివల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, భ్రష్టు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాదు నియమనిష్టలు కలిగి ఉండాలి. అంతేకాదు ఏ స్త్రీతో కూడా పొత్తు పెట్టుకోకూడదు. స్త్రీ దావాగ్ని లాంటిది అన్నాడు. పురుషుడు నేతి పాత్ర లాంటి వాడు. సెగ తగలంగానే పాత్రలో ఉన్న నెయ్యి ఏమవుతుంది? కరిగిపోతుంది. కాబట్టి ఈ పురుషుడేమో నేతి పాత్ర లాంటి వాడు, స్త్రీ ఏమో దావా అగ్ని లాంటి వాడిది. ఈ రెండు దగ్గర చేరినప్పుడు ఏమవుతాయి? వీడి యొక్క సాన్నిహిత్యం వల్ల భ్రష్టు పెట్టిపోతాడు. బ్రహ్మ అంతటి వాడు తన కూతురుపై వ్యామోహంతో ఆమెను భారీగా గ్రహించకుండా విడవలేదు కదా, అంతకంటే గొప్పవాళ్ళ. కాబట్టి బ్రహ్మచారికి ఆడవాళ్లతో సాన్నిహిత్యం పనికిరాదు అన్నాడు. ఆత్మసాక్షాత్కారం పొంది బహిరేంద్రియాలకు కనిపించేదంతా కూడా స్వప్నంగా భావించి, మాయగా భావించి, తాను ఈశ్వరుడు ఒకటేను అని మానవుడు ఎంతవరకు అయితే గ్రహించలేడో అప్పటి వరకు ఈమె స్త్రీ, నేను పురుషుడిని అనే భేదభావంతోనే ఉంటాడు. కాబట్టి బ్రహ్మచారి, యతి, యతి గృహస్థుడు, వీరులు ఎవరైనా సరే మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైత అనుసంధానం చేసుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది అన్నాడు. ఎంత మంచి మాట అండి. బ్రహ్మచారి కానీ, ఒక యతీశ్వరుడు కానీ, లేక గృహస్థుడు కానీ, వీరులు ఎవరైనా సరే మెంటల్ స్టెబిలిటీ రాకుండా, మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైతానుసంధానం అంటే నేను బ్రహ్మ ఒకటే అని చెప్పటం, నేను దేవుడు ఒకటేనని చెప్పటం, ఇది మూర్ఖత్వం అవుతుందన్నాడు. కాబట్టి కన్న కూతురుతో కూడా రహస్యంగా ఏకాంతంగా ఉండనేకూడదు అని చెప్తున్నాడు నారదుల వారు. ఇక గృహస్థు ధర్మాలు చెప్తానన్నాడు. అంటే బ్రహ్మచారి ఎలా ఉండాలన్నాడు. గృహస్థుడు ఎలా ఉండాలి అంటే
ఉత్తమ గృహస్థుడు అభ్యంగనాది స్నానాలు చేయటం, చందన భూషణాదులు అంటే కాస్మెటిక్స్, పౌడర్ గీడర్ అంతా కూడా చందనం లాంటివి, చందన భూషణాదులు కలిగి ఉండటం, ఋతుకాలంలో మాత్రమే భార్యలో సంగమించటం, ఇతర స్త్రీలను చూసి మోహం చెందకుండా ఉండటం, మనస్థైర్యంతో ఉండటం, మధు మాంసాలు వర్జించటం, ఈ విధంగా సత్ప్రవర్తనతో తన ధర్మం నిర్వర్తించేటువంటి వాడే ఉత్తముడైనటువంటి గృహస్థుడు అని చెప్పాడు. సరే, బ్రాహ్మణ గృహస్థుడు అంటే బ్రాహ్మణుడైనటువంటి గృహస్థుడు గురువు దగ్గర ఉపనిషత్తులు, శిక్ష అంటే వేదాంగాలు, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే వేదాంగాలతోటి సహా ఋక్, యజు, సామవేదాల్ని పఠించాలి. తన స్థాయి తగ్గట్లుగా అర్థ విచారణ చేయాలి. యథాశక్తిగా గురువుల యొక్క కోరికలను తీరుస్తూ ఉండాలి. భవనంలో ఉన్న వనంలో ఉన్న, భవనంలో ఉన్న వనంలో ఉన్న నిష్ఠ కలిగి ఉండాలి. ఇతర ప్రాణులతో సహజీవనం సాగిస్తూ, ముఖ్యంగా గురువులో, అగ్నిలో, ఆత్మలో, అన్ని జీవులలో నారాయణుని దర్శించగలిగి ఉండాలి. వాసనాద్వాసుదేవస్య వాసదంతే జగత్రయం సర్వభూత నివాసోసి. అన్ని ప్రాణుల్లో అంతర్గతంగా అంతర్హితంగా ఉన్నటువంటి వాడు పరమాత్మని అలా దర్శించగలగాలి. ఇంద్రియలోనుడు కాకుండా ఆత్మజ్ఞానంతో ప్రవర్తించినటువంటి గృహస్థుడు ఎప్పటికైనా మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. ఇక వానప్రస్థాశ్రమం అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? వానప్రస్థమాశ్రమం స్వీకరించినటువంటి వాడు అరణ్యాలకు వెళ్ళి మునివృత్తి ఆచరించాలి. శైశవేభ్యస్త విద్యానాం యవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. రఘువంశం. కాబట్టి వానప్రస్థుడు ఏం చేయాలా? ఎక్కువగా మాట్లాడకూడదు, మౌనంగా ఉండటం మంచిది. అంటే ముని అంటే మౌనంగా ఉండేవాడు, ఆ మునివృత్తిని అవలంబించాలన్నాడు. ఋషులు నిర్దేశించే కొన్ని నియమాలంటూ ఉంటాయి, వాటిని పాటిస్తూ క్రమశిక్షణగా వాడు జీవితాన్ని గడిపేటుండాలి. గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా చక్కగా అనుష్ఠించిన తర్వాత అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. అంటే అరణ్యాల్లో నివసించాలి. అక్కడ దున్నకుండా పండేటటువంటి నివారాది ధాన్యాలు ఉంటాయి, ఉడకబెట్టినవి కానీ పచ్చివి కానీ సూర్యకాంతితో ఉండినటువంటి వాడిని కానీ భుజిస్తూ నిరంతరం కూడా ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి, ఈశ్వర ధ్యానం చేస్తూ ఉండాలి. వనంలో లభించిన పదార్థాలతో అన్నం కానీ పిండి కానీ చేసుకొని జీవించాలి. నిన్నటి రోజున మిగిలిపోయిన పదార్థాలు, నిన్నటి రోజు మన తినంగా మిగిలిన పదార్థాలు వాటిని విడిచిపెట్టి కొత్తగా అంటే సద్దన్నం తినకూడదు. చూసారా? అంటే ఇది రాత్రి తినంగా మిగిలిపోయిన అన్నం అయితే ఉన్నట్లయితే దాంతో మళ్ళీ పోకూడదు, కొత్తగా వండుకోవాల్సింది. అగ్ని రక్షణ కోసంగా, విన్నారా? అగ్ని రక్షణ కోసంగా ఏ కుటీరాల్లోనూ పర్ణశాలల్లోనూ పర్వత గుహల్లోనూ ఉండాలి. చలి, గాలి, ఎండ, వాన, అగ్ని అన్నీ సహించగలగాలి. గోళ్ళు తీసుకోకూడదు, గడ్డం చేసుకోకూడదు, క్షౌరం పనికిరాదు, జుట్టు దూకోకూడదు, కేవలం జటిలుడై నివసించాలి. దండం, కమండలం, జింక చర్మాలు, నారబట్టలు ధరించాలి. 12 ఏళ్ళు కానీ 8 ఏళ్ళు కానీ లేక 4 ఏళ్ళు కానీ కనీసం 2 ఏళ్ళైనా సరే, చివరికి 1 సంవత్సరమైనా సరే ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేయాలి. బుద్ధి చలించకుండా ఉండేట్టుగా మౌనంగా ఉండాలి అని చెప్పి చెబుతూ, దైవవశాత్తు వృద్ధాప్యాల వల్ల కానీ రోగాల వల్ల కానీ తన ధర్మాలు అనుష్ఠానాలు నెరవేర్చుకోలేకపోతే అప్పుడేం చేయాలా? నిరాహార దీక్ష చేయమన్నాడు, నిరసన వ్రతం చేయమన్నాడు. అచనం అంటే భోజనం, నిరసనం అంటే భోజనం చేయకుండా ఉండడం. అప్పుడు ఆత్మలో అగ్నిని ప్రేల్చుకొని సన్యాసం చేయమన్నాడు. శరీర రంధ్రాలను ఆకాశంలోను, నిశ్వాసం గాలిలోను, శరీరంలోని వేడి తేజస్సులోను, రస జలంలోను, శల్య మాంసాదులు మట్టిలోను విలీనం చేసి పడేయాలన్నాడు. వాక్కుని వక్తవ్యంతో పాటు అగ్నిలో, హస్తాద్వయం శిల్పంతో పాటు ఇంద్రుడిలోను, పాదద్వయాన్ని నడకతో పాటు విష్ణువునందు, ఇలాంటివన్నింటినీ కూడా ఆపాదించుకోమని చెప్పాడు. అలా చేసి వాడు ఉత్తముడైన ధ్యానిగా ఉండాలా
అని చెబుతూ ఆయన మంచి మనోరథం కలిగి ఉండాలన్నాడు. ఆ విషయేంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఎప్పుడు కూడా వాటికి ఆహారం అంతా కూడా బయట ప్రపంచంలో కనిపించే వస్తువులే చూసారా ఈ ఇంద్రియాలకి. కాబట్టి వాటిని దూరం జాగ్రత్తగా గమనిస్తూ తన లక్ష్యాలను జారిపోకుండా ఉండేట్టుగా వాడు ఉండాలి అని చెప్పాడు. ఆ రకంగా వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆయా ధర్మాలని పాటిస్తూ ఈ ఇంద్రియాలకి కాబట్టి వాటిని దూరం జాగ్రత్తగా గమనిస్తూ తన లక్ష్యాలను జారిపోకుండా ఉండేట్టుగా వాడు ఉండాలి అని చెప్పాడు. ఆ రకంగా వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆయా ధర్మాలని పాటిస్తూ తర్వాత ముక్త సంగుడై తర్వాత సన్యాసాశ్రమం తీసుకోవచ్చు అన్నాడు. మరి సన్యాసులు ఏం చేయాలో కూడా మనం విందాం. జై శ్రీరామ్.